మేడం డిజిటల్ మహిళా ఫీడ్బ్యాక్ కన్నా నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఎవరు ఉంటుంది తెలుసా? వాళ్ళు ఒక ఆయన అయితే ఎండలో 12ంటికి వచ్చారండి. కంగారు పడిపోయాను నేను, ఆవిడ ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందేమో అని కంగారు పడిపోయి వస్తే మా స్టాఫ్ అన్నారు, అలా ఎలా అండి మేడం స్కెడ్యూల్ ఉంటుంది కదా, క్లాస్లో ఉన్నారంటే బయటే నుంచుని ఉన్నారండి. లోపలికి పిలిచి కొంచెం భోజనం అది పెట్టి ఏమైందంటే కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటున్నాడు. నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి నా పెళ్ళం మారుతుందని. ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఏదైనా పర్వాలేదండి, చిన్న మీరు ఉద్యోగం ఇస్తానన్నా మీ పక్కన పెట్టేస్తానండి, రోజు దింపుతానండి నేను అంటే. అప్పటి వరకునండి ఆవిడ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కువైపోయి అందరి మీద చాడీలు చెప్పడం, ఊరికే తలకి గోడకు కొట్టేసుకోవడం, ఏడ్ చేయడం. చాలామంది ఆడవాళ్ళు మీరు చూస్తేనండి వంటగదిలో బేట్లు ఉంటాయి, గిన్నెలు పగిలిన సౌండ్లు, ఇటు బయటకు వచ్చి ఏమి చేయడానికి అదో టీవీ మీద కూరలు పచ్చళ్ళు ఉన్నట్టు ఏదో ఒకటి. మీరు ఎప్పుడైనా కిచెన్ అబ్జర్వ్ చేయండి, సొట్లు ఉన్న గిన్నెలు అబ్జర్వ్ చేయండి, కింద పడిపోయిన కుక్కర్లు అబ్జర్వ్ చేయండి. నిజం మేడం. వాష్ బేసిన్కి సొట్లు ఎందుకు పడాలి మేడం అసలు? అవును కదా. బాత్రూమ్ డోర్లు ఎందుకు లూజ్ అవ్వాలి మేడం? అయ్యి బాబా. అంటే ఎక్కడో చూపించవలసిన కోపం ఎక్కడో చూపిస్తున్నారు. ఆయన సంతోషపడిపోయాడు మేడం. అలా ఆవిడ ఏదో సంపాదిస్తుందని కాదు, ముందు ఆవిడ బిజీ అయింది, ఫస్ట్ బిజీ అయి ప్రశాంతంగా అయిందండి. తన పనిలో తను ఉంటుందండి.